హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అదిరిపోయే పచ్చిమిర్చి అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పెసరట్టు, గారి, మైసూర్ బజ్జీలోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అల్లంలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా ప్యాన్ తీసుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు అల్లాన్ని మీడియం పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కప్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను. అల్లం యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అవ్వడానికి 5 to 6 minutes పడుతుంది. అల్లం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఎండుమిర్చి లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకుని మాడకుండా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. అల్లం పచ్చడి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేసుకుని తినడం వల్ల పైత్యం ఉంటే కూడా ఒంట్లో తగ్గుతుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అరకప్పు అల్లం తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఈ పచ్చడి నిలువ ఉండాలంటే గోరువెచ్చని నీళ్ళతో పచ్చడిని గ్రైండ్ చేసుకోండి. స్టోర్ చేసుకోము అంటే కనుక నార్మల్ వాటర్తో గ్రైండ్ చేసిన ఫ్రిడ్జ్లో అయితే 3 days పాటు ఉంటుంది. నేనైతే గోరువెచ్చని నీళ్ళతో గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపుని అల్లం పచ్చళ్ళలోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా టిఫిన్స్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్ టిఫిన్స్లోకి అల్లం పచ్చడి అదిరిపోతుంది. పెసరట్లకైతే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.